పచ్చి రొట్టెతో భూమికి రక్ష, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడులో రైతు శిక్షణ కార్యక్రమం. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా మినుము, పెసర వంటి అపరాలు, కుర్రు, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మంజునాథ్, డిఆర్సి ఏడి చెన్నయ్య పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. పచ్చిరొట్ట పంటలతో భూసారం పెరుగుతుంది. జీలుగా, జినుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ల పైర్లను సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని తెలిపారు. కేవలం 45 రోజుల్లో పూత దశకు చేరే ఈ పంటలను వరి నాట్లకు ముందు దున్ని కలపడం ద్వారా నేలకు అవసరమైన నత్రజని సహా పోషకాలు అందుతాయని వివరించారు. రైతులకు అధిక లాభాలు. పచ్చిరొట్ట పంటల సాగుతో రసాయన ఎరువుల వినియోగం తగ్గి నేల ఉష్ణోగ్రత సమతుల్యతకు దోహదం అవుతుందని తెలిపారు. కలుపు మొక్కల నివారణతో పాటు భూమి ఆరోగ్యం మెరుగుపడి రైతులకు అధిక దిగుబడులు మరియు లాభాలు అందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బిటిఎం ఉమామహేశ్వరి, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మయ్య, వసుంధర, నాంకేబాయ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రీకుమార్ సౌజన్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ఈ జోన్లో ఉన్నవన్నీ పడతాయి. అందుకు మనకి పెసర, మినుము, సోయాబీన్, కొర్రలు, పచ్చలు ఇవన్నీ రేట్ పెడతాయి. 100% రేట్ పెడతాయి. అందుకని మనం అవి యాడ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ మీరు వరి ఎంత ఇండస్ట్రీ ఉంది 14 అంతే కదా. అది సోయాబీన్ ఎంత ఉంది? సోయాబీన్ 4,500 ఉంది. దిగుబడి 13 బస్తాలు వచ్చినట్టు రాలేదు. ఈ మందు ఎందుకంటే లాస్ట్ ఇయర్ వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వర్షాలు పెరిగిపోయి మాయిచ్చి పెరిగి ఆ మాయిచ్చి రెసిడ్యువల్ మ్యాక్సిమం ఫామ్ శనగ దిగుబడి మార్చి వరకు ఫిబ్రవరి వరకు మంచి దిగుబడి బాగుంది. ఓకే, బట్ ఏమంటే ఆ విధంగా అన్ని మంచి దిగుబడి వస్తుంది. వాము కానీ, జీవు కానీ, ఇంకోటి ఎవరైనా కానీ ఇక్కడ కానీ వేసే ఆరుగడ్డ పంటల్లో 1-2 సదుపాయం అంటే మనకు కంది కూడా వేసుకోవచ్చు. రామ్కుమార్ అంటే అడిగినాడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్ఎస్సీలో ఏపీసీలో రెడీ ఉన్నాయి. ఏపీసీలో ధనలక్ష్మి దగ్గర 450 టన్నులు ఉన్నాయి. పచ్చడి కాదు, వసూలు వేసుకోవాలా, పొరపట్టి వేసుకోవాలా, వానకం వేసుకోవాలా.